అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము దహి తడక చేసుకుంటున్నాము. ఈ కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఉత్తి పెరుగు కూడా తినలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము దహి తడక చేస్తే బాగుంటుంది అన్నమాట. తినడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. పెరుగులో ఒక కొత్త రెసిపీ లాగా ఉంటుంది. అది ఇది పరాటాలోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగుంటుంది, దేంట్లోకైనా సెట్ అయిపోతుంది. కొంచెం పైకి మంచిగా కదా మమ్మీ. లైట్ వద్దు నాన్న. సో ఇదండి, ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాము. కొంచెమే ఎక్కువ వద్దు, పెరుగుకి సరిపడా అంతేనమ్మా. తాలింపుకి సరిపడా, తాలింపుకి సరిపడా. ఇప్పుడు ఇందులో మనము ఓన్లీ తాలింపు అండ్ పెరుగు అంతే. కొంచెం కారం వేస్తాను ఇప్పుడు కాదు. సో ఇదండి, ఒక జీలకర్ర ఆవాలు, ఒక చిన్న ఎండుమిర్చి, ఎక్కువ లేదు, అండ్ కరివేపాకు కరివేపాకు కాదు, ఇది ఆనియన్ వేస్తున్నాను. ఒక్కటే ఆనియన్, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పెరుగు కొంచెమే, ఎక్కువ చేయట్లేదు. స్పూన్ ఎక్కడ పెట్టాను ఇదండి, కొంచెం వేగాలి. కరివేపాకు వేస్తున్నాను. ఓన్లీ పెరుగుతోనే తినలేకపోతే ఇలా చేసుకుంటే బాగుంటుంది. మజ్జిగ చారు వేరే, ఇది వేరే. ఆఫ్ చేయనా, కరెంట్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ కొంచెం వేసుకున్నాము. అండ్ దీంట్లోనే కొంచెం పసుపు సరే, కొంచెం ఇంగువ మొత్తం కలుపుకున్నామమ్మా. ఇవన్నీ ఇందులో కారం వేసుకున్నాం కొంచెం అంతా. ఇవన్నీ కొంచెం అవునమ్మా. సాల్ట్ వేసుకుంటాం. పెరుగులు అసలు వేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. పెరుగు వేసి తీసుకోవడం బాగుంటుంది దహి తడక. నాన్న వాళ్ళు అంతే పిచ్చోళ్ళు, గుడ్ బై కదా. సో ఇప్పుడైతే ఇంకో పెరుగు వేసేసుకున్నామమ్మా. వేడి మీద వేయొద్దండి, పగిలిపోతుంది పెరుగు. చల్లారిన తర్వాత వేయాలి. సో ఇది ఆఫ్ చేసేయాలి ఇప్పుడు. సో ఇది ఆఫ్ చేసి చల్లగా అయిపోయాక పెరుగు వేసుకునేటప్పుడు చూపిస్తాను. సో ఇదండి, ఇప్పుడు పెరుగు వేసుకుందాము. చిక్కటి పెరుగు. సో ఇదండి దహి తడక, యమ్మీ దహి తడక అయితే అయిపోయింది. మామూలుగా మనం మధ్య ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు పోసేసి పచ్చివి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి వేసుకుంటాం. ఇది అలా కాదు, తాలింపులో ఇది వేయాలి, దానికేమో తాలింపు తర్వాత వేయాలి. సో ఇదండి మా టుడే స్పెషల్ సమ్మర్ స్పెషల్కి దహి తడక చేసుకున్నాము. థ్యాంక్ యూ. సో ఇవి దేనికంటే వైట్ రైస్లోకి బాగుంటుంది, పరాటాలోకి తిన్న బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది అన్నమాట. పెరుగు కాబట్టి అన్నిట్లో యూజ్ అవుతుంది. సో కర్రీ ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా దహి తడక చేసుకొని తినండి. ఇది ఒక పెరుగుతోనే చేసుకున్న మంచి రెసిపీ. ఇప్పుడు సమ్మర్స్లో చేసుకుంటే ఇంకా మంచిది, బాగుంటుంది ఒంటికి చల్వ. సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అని అవుతుంది. చెప్పుకున్నా. థ్యాంక్ యూ.